నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు గనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు గనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిటవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. ఓకే గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? ఒక ముక్కలా చెప్పాలంటే విశ్వవసునామ సంవత్సరం ఇప్పటిదాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది వీళ్ళకి ఎగ్జాక్ట్గా అక్షరాలు రాబోతుందండి. ఓకే, చాలా బాగుందని చెప్పాలి. సో ఈ సంవత్సరం మనకి టెక్నికల్గా చూద్దాం ఎలా బాగుందనేది. ముందు చిత్తా నక్షత్రం, ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూస్తే 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో వస్తారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి తులారాశి కింద ఒకసారి చెప్పుకోవాలి. మోస్ట్ పాపులర్ పేరు ఇందులో ఎవరున్నారండి? రామ. ఓకే, చాలామందికి ఎక్కువగా ఉంటుంది. అలా తా అన్న పేరుతో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా కూడా మనకి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మనకి రిపీటెడ్గా ఈ రాశిలో ఉన్న పేరు వాళ్ళకి ఎక్కువగా ఉంటారండి. మనం కనుక చూసుకుంటే రాతో ఎక్కువగా ఈ తులారాశి వాళ్ళకి పేరు బలం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇందులో మనకి కంద ఆదాయ ఫలితాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. ఓకే గురుగారు, బాగుంది. సో వీళ్ళకి రాజపూజ్యము 2, అవమానం 2. ఓకే, సమానంగా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి ప్లానెటరీ పొజిషన్ బట్టి మనం చూసుకుంటే శని మీనరాశిలోకి 29 రెండవ ఉగాది పండుగ నుంచే మీనరాశిలో ఉన్నారు. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతులు కుంభరాశిలోను, తర్వాత సింహరాశిలోను మే 18 నుంచి మే 14 నుంచి వీళ్ళు వెళ్తూ ఉన్నారండి. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి ఏమని చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో వార్తల్లో ముఖ్య అంశంలాగా హెడ్లైన్స్ లాగా వెరీ సింపుల్గా ముందుగానే తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి 4 మాటలు సింపుల్గా చెప్పాలంటే సపత్నక్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం అని చెప్తారు. అంటే 6th హౌస్లో వీళ్ళకి శని ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఎనిమీస్ వీళ్ళ మీద ఎవరిదైనా కనుక ఉంటే వీళ్ళది పై చేయి అవుతుంది. వాళ్ళు క్షయం, ఎనిమీలు అనేవి లేకుండా వెళ్ళిపోతారు. తర్వాత సుఖప్రాప్తి, వీళ్ళకి చాలా ధన ప్రవాహము, సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సౌఖ్యం 11th హౌస్లో వీళ్ళకి 1.5 year కేతు ఉండటం వల్ల ఓవరాల్గా హ్యాపీనెస్, లగ్జరీ, కంఫర్ట్ అంతా ఉంటుంది. అయితే 5th హౌస్లో రాహు ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంచెం శోకము లేదంటే కొన్ని ఏమని చెప్తారంటే కష్టపెట్టే సంఘటనలు లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా, ఇబ్బంది. కరెక్ట్. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఓకే, మనకి ఈ 12 రాశులు ఎక్కువ బాగా పాజిటివ్గా ఉంది. ఏదైనా కనుక రాశి అంటే తులారాశి అని చెప్పుకోవాలన్నమాట. మనకి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి శని చాలా బాగా యోగతనిస్తున్నాడు. 3rd హౌస్లో కూడాను దృష్టి ఉండటంతో 2 మేజర్ హౌస్లు శని యొక్క దృష్టి ఉండటం వల్ల చాలా బాగుంది. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే 6వ ఇంట్లో కనుక శని ఉంటే షష్టమ స్థాన గతే శని అంటే 6వ ఇంట్లో కనుక శని ఉంటే ఏమవుతుంది? ధన ధాన్యాభివృద్ధి, తర్వాత బంధు సంతోషం, తర్వాత వర్ధనం, అంతేకాని స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం అని చెప్తారు. ధనము, ధాన్యము అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత వృద్ధి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. బంధు సంతోషం, బంధువులతో సంతోషంగా ఉంటారు. వర్ధనం, దినదిన వర్ధనం కలిగి చాలా చక్కగా ఉంటారు. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం అంటే పురుష సౌఖ్యం. కొంతమంది లేడీస్ బాగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పుడు ఒక లేడీస్కు పురుషులు హస్బెండ్ నుంచి వైఫ్ మధ్యలో గొడవలు వచ్చిన, కొంతమంది లేడీ బాస్ ఉండి వాళ్ళ కింద మామూలుగా మేల్ స్టాఫ్స్ ఉంటారు కదండి, ఇట్లా వర్క్ ఫ్రంట్లో కానివ్వండి, అంతకుముందు వెళ్తే ఫీమేల్ కొలీగ్స్ కానివ్వండి, లేదంటే ఫీమేల్స్ కనుక జెంట్స్తో కనుక ఏమైనా మనస్పర్ధలు ఉన్నా, ఏదన్నా కనుక అబ్స్ట్రక్షన్స్ ఉన్నా, ఈ టైంలో వాళ్ళ మధ్య చాలా మంచి మంచి సఖ్యత ఉంటుంది, ఒక మంచి బాండింగ్ ఉంటుంది, ఒక మంచి అండర్స్టాండింగ్తో చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గృహ నిర్మాణం, ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఇల్లు కొనుక్కోవాలనుకునేది బెస్ట్ టైం ఇయర్ అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం వీళ్ళకి చాలా చాలా యోగ్యతను ఇస్తుంది. ఇది వెరీ వెరీ రేర్గా వచ్చే అవకాశం కాబట్టి
ప్రతి మూమెంట్ని చాలా హోలిస్టిక్గా చాలా ప్లాన్డ్గా కనుక టైం స్పెండ్ చేస్తే ఈ సంవత్సరం వీళ్ళు చాలా ఎక్కువగా బెనిఫిట్ అవుతారండి. టైంని వేస్ట్ చేసుకుని, ఎందుకంటే ఎంత ప్లానర్ సరిగా ఉన్నా మనం ప్లానింగ్ సరిగా లేకపోతే మన ప్రిపరేషన్ ఉండాలి కదండి. అందుకని జాగ్రత్తగా లేదంటే టైం సింపుల్గా పాస్ అయిపోతుంది. అందుకని వీళ్ళకి మూడో దృష్టిలో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏం చేస్తారంటే అండి, వీళ్ళకి బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది, చాలా ధైర్యంగా కూడా ఉంటారు. అయితే వీళ్ళకి ఒకే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఏమంటేనండి, వీళ్ళకి కోర్టు వ్యవహారాల్లో ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా లీగల్ లిటిగేషన్స్ పోకుండా కొంచెం దూరంగా ఉంటే కొంచెం డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి జూపిటర్ వీళ్ళకి 9th హౌస్లో ఉండి, 1st హౌస్ తర్వాత 5th హౌస్లో జూపిటర్ 9వ ఇంట్లో చాలా చక్కగా మనకి యోగ్యతను ఇస్తారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9వ ఇంట్లో కనుక గురువు ఉంటే భాగ్యం, లక్ అంటారు, అంటే లక్ వస్తుంది అనమాట. వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే, మనకి మహర్షులు సంస్కృత గ్రంథాలు ఏం చెప్తుంటే, అర్ధం చ స్వకులాచార గృహలాభ సుఖ భోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేత్ గురువు. గురువు కనుక 9వ ఇంట్లో కనుక ఉంటే, శని ఇప్పటిదాకా ఎలాంటి ఫలితాలను ఇచ్చారో గురువు కూడాను అలాంటి ఫలితాలని వాళ్ళకి ఇచ్చేసి డబల్ బోనాంజ్ అనమాట. వీళ్ళకి ఎలా అంటే ఏం చెప్తారంటే, ధనలాభం ఉంటుంది, తన కులాచారం పాటిండి. అంటే వీళ్ళకి పాటలు అంటే గుళ్ళు తిరగటము, గోపురాలు తిరగటము, పెళ్ళిళ్ళు చేయటము, తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని గెలవటం, వాళ్ళ వంశానికి సంబంధించిన ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అయ్యే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖ భోజనం, చక్కగా భోజనం చేసి రుచికరమైన భోజనం తింటారు ఈ సంవత్సరం అంతా అని చెప్తుంది. అంతేకాకుండా నిత్య స్త్రీ జన సంపర్కం, లేడీస్ అయితే కనుక చక్కగా ఒక హార్మోనియస్ మేనర్స్తో వాళ్ళ చుట్టూ ఉన్న జెంట్స్తో ఎక్కువ కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు హస్బెండ్ కానివ్వండి, తర్వాత పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ కానివ్వండి, లేదా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానీ, అదేవిధంగా జెంట్స్ కూడాను వాళ్ళతో కలిసి చక్కగా ఒక నిర్మాణాత్మకమైన ఒక పనిని చేపట్టేసి చాలా దిగ్విజయంగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా చేసే అవకాశం ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే సర్వ సౌఖ్యము. ఇంకా ఒక ముక్కలో చెప్పేశారు, ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. అయితే వీళ్ళకి 1st ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మంచి హెల్త్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ట్రాన్స్ఫర్ అయినా కానీ అవి కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉంటాయి. తర్వాత 5th హౌస్లో దృష్టి ఉండటం అంటే పిల్లలకి ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇది బెస్ట్ టైం అండి. తులారాశి వాళ్ళకి పిల్లలకి సంబంధించిన కానీ ఏదైనా కనుక ప్లాన్ చేసుకుంటే చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి పిల్లలు వీళ్ళు ఇంట్లో పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే 5th హౌస్లో రాహు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల ఇది అంత కొంచెం అంటే పెద్ద ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కాదు, ఒక న్యూట్రల్ తటస్థమైన పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఇందులో ఏమవుతుందంటే పుత్రవైర్యం అంటే పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది మిక్స్డ్ రిజల్ట్ అనమాట. కొంచెం ఆఫీసులో బాసులు వాళ్ళ ద్వారా బాగా గౌరవించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకాలానికి భోజనం చేయటం, అందరితో గౌరవించబడటం, ఆర్థికంగా అంటే ఏమవుతుందంటే బలంగా ఆర్థికంగా కొంచెం బలంగా లేకపోవడం, ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఈవెన్ వీళ్ళకి కేతు కూడాను చాలా మంచి హౌస్లో ఉండేసి చక్కగా యోగ్యతను ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 80% మనకి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని మనం తెలుసుకోవాలండి. ఓకే గురువుగారు, తులారాశి వారికి నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం అండి. వీళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. అప్స్ అండ్ డౌన్స్ ఏమీలో చాలా క్లీన్గా ఉంది. కేతు వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, చిత్త వాళ్ళకి, స్వాతి వాళ్ళకి, విశాఖ వాళ్ళకి కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. అలానే ఈ రాశి వాళ్ళకి మనకి చిత్త, స్వాతి, విశాఖ వాళ్ళకి 6th హౌస్లో రాహు ఉండటం వల్ల ధనలాభము, సుఖము, సర్వజన పూజ్యము చూపిస్తూ ఉంది. అయితే శని వీళ్ళకు బాగా యోగ్యతని ఇవ్వటం వల్ల సంపదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి గురువు వల్ల 10th హౌస్లో ఉండడం వల్ల కొంచెం మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి 2 హెల్త్ వాళ్ళ ఓన్ శరీరమే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు. అంటే శారీరకంగా బాధ వస్తుంటారు, శారీరక దేహపీడం అంటారు, లేదంటే మరణము అని చెప్తూ ఉంటారు. అంటే కొంతమందికి వాళ్ళకున్న వేరే కండిషన్ వల్ల కూడా మనం చూసుకొని ఇది ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ గురువు గారు, తులారాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. సో మనం పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని 4 గ్రహాల్లో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది. ఒక్క రాహు మాత్రం వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. అంతేకాకుండా గురువు కూడాను కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. గురువుకి సంబంధించి, రాహువుకి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి. ముఖ్యంగా రాహువుకి సంబంధించిన పరిహారాల్లో భాగంగా వీళ్ళకు పారే నీళ్ళల్లో ఒక 7 కొబ్బరి బోండాలు, అలాంటి 7 పీచు తీయని కొబ్బరికాయలు అమావాస్య రోజు కానివ్వండి, లేదంటే మంగళవారం రోజు కనుక చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత,
ఓకే, దుర్గా సప్తాశ్లోకిని చాలా చక్కగా బైహార్ట్ చేసుకోవాలి, ఉదయం సాయంత్రం భక్తిగా చదువుతూ ఉండాలి. అంతేకాకుండా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఒక్కసారి కంపల్సరీ దుర్గామాతని, ఓకే, కనకదుర్గమ్మని విజయవాడ కనుక దర్శనం చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. రాహుకి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ దుర్గా గుడి పక్కనే మనకి పైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. అక్కడ మనకి దీపారాధన చేసుకునే ఫెసిలిటీ వస్తుంటుంది. చక్కగా వీళ్ళంతా ఇంట్లో నుంచి ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోయేసి అక్కడ పెట్టి అక్కడ ఒక దీపారాధన లాగా కనుక చేసి నమస్కారం కనుక, అందులోనూ రాహుకాలంలో చేస్తే ఇంకా చాలా మంచి, చాలా రాహుకాలానికి చాలామంది క్యూలో నుంచి ఉంటారు. అక్కడ కనుక ఆ టైంలో కనుక చేస్తే ఈ రాహు పెట్టే ఇబ్బంది నుంచి చాలా పరిహారం వచ్చి బాగుంటుంది అనమాట. ఇవి కాకుండా వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే పర్టికులర్గా వీళ్ళకి ఏమంటారంటే యక్ష రాక్షస పీడలు, తర్వాత శాపాలు, తర్వాత దిష్టి, వీళ్ళు కొంచెం ఎదుగుతూ ఉంటే పక్క వాళ్ళంతా ఓర్చుకోలేనితనము, ఈ మేమంటే దిష్టి పెట్టడము, ఇవన్నీ ఎక్కువగా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, లేదంటే మన్యు పాశుపత హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే గురుగారు, తులారాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.